భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్మూ మరియు కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చింది. ఇది భారత ఉపఖండంలోని ఉత్తర భాగంలో ఉన్న ప్రాంతం మరియు భారతదేశం, పాకిస్తాన్ మరియు చైనాల మధ్య వివాదానికి సంబంధించిన కాశ్మీర్ యొక్క పెద్ద ప్రాంతంలో కొంత భాగం. 1947 నుండి జమ్మూ మరియు కాశ్మీర్ నవంబర్ 17, 1952 నుండి అక్టోబర్ 31, 2019 వరకు భారతదేశంచే ఒక రాష్ట్రంగా నిర్వహించబడింది మరియు ఆర్టికల్ 370 ప్రత్యేక రాజ్యాంగం, రాష్ట్ర జెండా మరియు అంతర్గత స్వయంప్రతిపత్తిని కలిగి ఉండే అధికారాన్ని ప్రదానం చేసింది. పరిపాలన ఆర్టికల్ 370 భారత రాజ్యాంగంలోని 21 భాగంలో తాత్కాలిక, పరివర్తన మరియు ప్రత్యేక నిబంధనలు పేరుతో రూపొందించబడింది. జమ్మూ మరియు కాశ్మీర్ రాజ్యాంగ సభకు భారత రాజ్యాంగం రాష్ట్రానికి ఎంత మేరకు వర్తిస్తుందో సిఫారసు చేయడానికి అధికారం ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆర్టికల్ 370ని పూర్తిగా రద్దు చేయగలదు. ఈ సందర్భంలో భారత రాజ్యాంగం మొత్తం రాష్ట్రానికి వర్తించేది. రాష్ట్ర రాజ్యాంగ సభ సమావేశమైన తర్వాత రాష్ట్రానికి వర్తించే భారత రాజ్యాంగంలోని నిబంధనలను సిఫార్సు చేసింది. దాని ఆధారంగా 1954 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జారీ చేయబడింది. ఆర్టికల్ 370 రద్దును సిఫారసు చేయకుండా రాష్ట్ర రాజ్యాంగ సభ స్వయంగా రద్దు చేయబడినందున ఈ ఆర్టికల్ భారత రాజ్యాంగం యొక్క శాశ్వత లక్షణంగా పరిగణించబడుతుంది. ఆగస్టు 5, 2019న భారత ప్రభుత్వం 1954 నాటి ఉత్తర్వును రద్దు చేస్తూ భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను జమ్మూ కాశ్మీర్కు వర్తింపజేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేసింది. భారత పార్లమెంటు ఉభయ సభల్లో 3/2 మెజారిటీతో ఆమోదించిన తీర్మానం ఆధారంగా ఈ ఉత్తర్వు రూపొందించబడింది. ఆగస్టు 6న తదుపరి ఉత్తర్వు 1వ నిబంధన మినహా ఆర్టికల్ 370లోని అన్ని నిబంధనలను పనికిరానిదిగా చేసింది. అదనంగా, జమ్మూ మరియు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 పార్లమెంటు ఆమోదించింది. జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర విభజనను జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా పిలవబడే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా అమలు చేసింది. పునర్వ్యవస్థీకరణ అక్టోబర్ 31, 2019న జరిగింది. 5 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు యొక్క రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ మొత్తం 23 పిటిషన్లు భారత సుప్రీంకోర్టుకు సమర్పించబడ్డాయి. డిసెంబర్ 11, 2023న 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు యొక్క రాజ్యాంగబద్ధతను ఏకగ్రీవంగా సమర్థించింది. ప్రయోజనం జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రం యొక్క అసలు ప్రవేశం అన్ని ఇతర రాచరిక రాష్ట్రాల మాదిరిగానే 3 విషయాలపై ఉంది: రక్షణ, విదేశీ వ్యవహారాలు మరియు కమ్యూనికేషన్. భారతదేశం మొత్తానికి రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న భారత రాజ్యాంగ సభకు ప్రతినిధులను పంపడానికి అన్ని రాచరిక రాష్ట్రాలను ఆహ్వానించారు. తమ సొంత రాష్ట్రాలకు రాజ్యాంగ సభలను ఏర్పాటు చేసుకోవాలని కూడా వారిని ప్రోత్సహించారు. చాలా రాష్ట్రాలు సకాలంలో అసెంబ్లీలను ఏర్పాటు చేయలేకపోయాయి. అయితే కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకించి సౌరాష్ట్ర యూనియన్, ట్రావెన్కోర్, కొచ్చిన్ మరియు మైసూర్లను ఏర్పాటు చేశాయి. రాష్ట్రాల శాఖ రాష్ట్రాలకు ఒక నమూనా రాజ్యాంగాన్ని రూపొందించినప్పటికీ, మే 19, 1949న అన్ని రాష్ట్రాల పాలకులు మరియు ముఖ్యమంత్రులు రాష్ట్రాల శాఖ సమక్షంలో సమావేశమై రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగాలు అవసరం లేదని అంగీకరించారు. వారు భారత రాజ్యాంగాన్ని తమ స్వంత రాజ్యాంగంగా అంగీకరించారు. రాజ్యాంగ సభలను ఎన్నుకున్న రాష్ట్రాలు ఆమోదించిన కొన్ని సవరణలను సూచించాయి. అన్ని రాష్ట్రాల లేదా రాష్ట్రాల యూనియన్లు స్థానం సాధారణ భారతీయ ప్రావిన్సులతో సమానంగా మారింది. ప్రత్యేకించి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలచే చట్టం కోసం అందుబాటులో ఉన్న అంశాలు భారతదేశం అంతటా ఏకరీతిగా ఉన్నాయని దీని అర్థం. జమ్మూ కాశ్మీర్ విషయంలో, రాష్ట్ర రాజకీయ నాయకులు రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భారత రాజ్యాంగ సభకు ప్రతినిధులు భారత రాజ్యాంగంలోని ఆ నిబంధనలను మాత్రమే రాష్ట్రానికి వర్తింపజేయాలని అభ్యర్థించారు. అసలు విలీన సాధనానికి అనుగుణంగా, రాష్ట్ర రాజ్యాంగ సభ ఇతర విషయాలపై నిర్ణయం తీసుకుంటుంది. పైన పేర్కొన్న 19 మే ఇతర రాష్ట్రాలతో సమావేశానికి కొద్దిసేపటి ముందు భారత ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించింది. దీని ప్రకారం, ఆర్టికల్ 370 భారత రాజ్యాంగంలో చేర్చబడింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి అధికారాలను ఇచ్చిన రాజ్యాంగంలోని ఇతర ఆర్టికల్స్ జమ్మూ మరియు కాశ్మీర్కు రాష్ట్ర రాజ్యాంగ అసెంబ్లీ సమ్మతితో మాత్రమే వర్తింపజేయాలని నిర్దేశించింది.
ఇది తాత్కాలిక నిబంధన, దీని వర్తింపు రాష్ట్ర రాజ్యాంగం యొక్క సూత్రీకరణ మరియు ఆమోదించబడే వరకు కొనసాగడానికి ఉద్దేశించబడింది. ఏది ఏమైనప్పటికీ, రాష్ట్ర రాజ్యాంగ సభ జనవరి 25, 1957న ఆర్టికల్ 370 రద్దు లేదా సవరణను సిఫారసు చేయకుండా స్వయంగా రద్దయింది. అందువల్ల, ఈ ఆర్టికల్ భారత రాజ్యాంగం యొక్క శాశ్వత లక్షణంగా పరిగణించబడింది, వివిధ తీర్పుల ద్వారా ధృవీకరించబడింది. భారతదేశ సుప్రీంకోర్టు మరియు జమ్మూ మరియు కాశ్మీర్ హైకోర్టు, వీటిలో తాజాది ఏప్రిల్ 2018లో జరిగింది. అసలు వచనం 370 జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి తాత్కాలిక నిబంధనలు. 1. ఈ రాజ్యాంగంలో ఏది ఉన్నప్పటికీ, ఆర్టికల్ 238 యొక్క నిబంధనలు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు వర్తించవు. పేర్కొన్న రాష్ట్రం కోసం చట్టాలను రూపొందించే పార్లమెంటు అధికారం వీటికి పరిమితం చేయబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, రాష్ట్రపతిచే ప్రకటించబడిన యూనియన్ జాబితా మరియు ఉమ్మడి జాబితాలోని అంశాలు, భారతదేశం యొక్క డొమినియన్లో రాష్ట్రం చేరడాన్ని నియంత్రించే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఉంటాయి. డొమినియన్ లెజిస్లేచర్ ఆ రాష్ట్రం కోసం చట్టాలను రూపొందించే అంశాలకు సంబంధించి, మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమ్మతితో, రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా పేర్కొనవచ్చు వంటి పేర్కొన్న జాబితాలలోని ఇతర విషయాలను. వివరణ: ఈ ఆర్టికల్ ప్రయోజనం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రస్తుతానికి మంత్రి మండలి సలహా మేరకు జమ్మూ మరియు కాశ్మీర్ మహారాజుగా రాష్ట్రపతిచే గుర్తించబడుతున్న వ్యక్తి మార్చి 1948 5వ రోజున మహారాజా ప్రకటన క్రింద కార్యాలయం. వివరణ: ఈ ఆర్టికల్ ప్రయోజనం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర శాసనసభ యొక్క సిఫార్సుపై రియాసత్ ప్రస్తుతం గవర్నర్గా రాష్ట్రపతిచే గుర్తించబడుతున్న వ్యక్తి అని అర్థం. జమ్మూ మరియు కాశ్మీర్కు చెందినవారు, ప్రస్తుతానికి పదవిలో ఉన్న రాష్ట్ర మంత్రి మండలి సలహా మేరకు వ్యవహరిస్తున్నారు. ఆర్టికల్ 1 మరియు ఈ ఆర్టికల్ యొక్క నిబంధనలు ఆ రాష్ట్రానికి సంబంధించి వర్తిస్తాయి. ఈ రాజ్యాంగంలోని ఇతర నిబంధనలలో అటువంటి మినహాయింపులు మరియు సవరణలకు లోబడి ఆ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా పేర్కొనవచ్చు. అయితే, సబ్ క్లాజ్ బిలోని పేరా ఐలో ప్రస్తావించబడిన రాష్ట్ర ప్రవేశానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లో పేర్కొన్న అంశాలకు సంబంధించిన ఏ విధమైన ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి తప్ప జారీ చేయకూడదు. ఇంకా అందించబడినది, ఆ ప్రభుత్వం యొక్క సమ్మతితో తప్ప, చివరి మునుపటి నిబంధనలో ప్రస్తావించబడినవి కాకుండా ఇతర అంశాలకు సంబంధించిన ఏ విధమైన ఉత్తర్వు జారీ చేయబడదు. 2 క్లాజ్ 1లోని సబ్ క్లాజ్ బిలోని పేరా ఈలో లేదా ఆ క్లాజ్లోని సబ్ క్లాజ్ డికి 2వ నిబంధనలో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమ్మతి ముందు ఇవ్వబడితే రాష్ట్ర రాజ్యాంగాన్ని రూపొందించే ఉద్దేశ్యంతో రాజ్యాంగ పరిషత్తు సమావేశమైంది, దానిపై తీసుకునే నిర్ణయం కోసం అటువంటి అసెంబ్లీ ముందు ఉంచబడుతుంది. 3. ఈ ఆర్టికల్లోని పైన పేర్కొన్న నిబంధనలలో ఏదైనా ఉన్నప్పటికీ, రాష్ట్రపతి పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఆర్టికల్ ఆపరేటివ్గా నిలిపివేయబడుతుందని లేదా అటువంటి మినహాయింపులు మరియు సవరణలతో మరియు అతను పేర్కొన్న తేదీ నుండి మాత్రమే అమలు చేయబడుతుందని ప్రకటించవచ్చు. రాష్ట్రపతి అటువంటి నోటిఫికేషన్ను జారీ చేసే ముందు క్లాజ్ 2లో ప్రస్తావించబడిన రాష్ట్ర రాజ్యాంగ సభ యొక్క సిఫార్సు అవసరం అయితే. విశ్లేషణ: మహారాజా హరిసింగ్ సంతకం చేసిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లోని క్లాజ్ 7 ప్రకారం, భవిష్యత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించడానికి రాష్ట్రాన్ని బలవంతం చేయలేమని ప్రకటించింది. రాష్ట్రం తన స్వంత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి ఏ అదనపు అధికారాలను విస్తరించాలో స్వయంగా నిర్ణయించుకునే హక్కులో ఉంది. ఆ హక్కులను పరిరక్షించేందుకు ఆర్టికల్ 370 రూపొందించబడింది. రాజ్యాంగ పండితుడు ఆగ్ నూరానీ ప్రకారం, ఆర్టికల్ 370 గంభీరమైన కాంపాక్ట్ గా నమోదు చేయబడింది. ఆర్టికల్ నిబంధనలకు అనుగుణంగా తప్ప భారతదేశం లేదా రాష్ట్రం ఏకపక్షంగా ఆర్టికల్ను సవరించలేరు లేదా రద్దు చేయలేరు. ఆర్టికల్ 370 జమ్మూ మరియు కాశ్మీర్ కోసం 6 ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. ఇది భారత రాజ్యాంగం యొక్క పూర్తి వర్తింపు నుండి రాష్ట్రాన్ని మినహాయించింది. రాష్ట్రానికి సొంత రాజ్యాంగం ఉండే అధికారం కల్పించబడింది. రక్షణ, విదేశీ వ్యవహారాలు మరియు కమ్యూనికేషన్లు అనే 3 అంశాలకు రూపకల్పన సమయంలో రాష్ట్రంపై కేంద్ర శాసన అధికారాలు పరిమితం చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఇతర రాజ్యాంగ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో మాత్రమే రాష్ట్రానికి విస్తరించబడతాయి. సమ్మతి అనేది తాత్కాలికమైనది మాత్రమే. దీనిని రాష్ట్ర రాజ్యాంగ సభ ఆమోదించాల్సి ఉంది.
రాష్ట్ర రాజ్యాంగ పరిషత్ సమావేశమయ్యే వరకు మాత్రమే సమ్మతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారం కొనసాగింది. రాష్ట్ర రాజ్యాంగ సభ అధికారాల పథకాన్ని ఖరారు చేసి చెదగొట్టబడిన తర్వాత ఇకపై అధికారాలను పొడిగించడం సాధ్యం కాదు. రాష్ట్ర రాజ్యాంగ పరిషత్ సిఫారసు మేరకు మాత్రమే ఆర్టికల్ 370ని రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు. 1951 అక్టోబరు 31న రాష్ట్ర రాజ్యాంగ సభ సమావేశమైన తర్వాత సమ్మతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారం కోల్పోయింది. 1956 నవంబర్ 17న రాజ్యాంగ సభ చెదగొట్టబడిన తర్వాత రాష్ట్రానికి రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలను విస్తరించడానికి లేదా కేంద్ర సంస్థలను ఆమోదించడానికి అందించిన ఏకైక అధికారం అదృశ్యమైంది. కేంద్ర రాష్ట్ర సంబంధాల యొక్క రాజ్యాంగబద్ధతపై ఈ అవగాహన 1957 వరకు భారతదేశ నిర్ణయాలను తెలియజేసిందని, అయితే అది తరువాత వదిలివేయబడిందని నూరానీ పేర్కొన్నారు. తదుపరి సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమ్మతితో ఇతర నిబంధనలు రాష్ట్రానికి విస్తరించడం కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ 370 రూపొందించినప్పుడు భారత రాజ్యాంగంలోని 2 ఆర్టికల్స్ మాత్రమే జమ్మూ మరియు కాశ్మీర్కు పూర్తిగా వర్తిస్తాయి. రాజ్యాంగంలోని ఇతర నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి లేదా సమ్మతితో రాష్ట్రపతి తన ఆర్డర్లో పేర్కొన్న మినహాయింపులు మరియు సవరణలతో వర్తిస్తాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370లోని క్లాజ్ 3 ద్వారా అందించబడిన ఈ అధికారాలను అమలు చేస్తూ జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో రాష్ట్రపతి వరుస ఉత్తర్వులు ఇచ్చారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వు అధికారికంగా రాజ్యాంగం జమ్మూ మరియు కాశ్మీర్కు దరఖాస్తు ఆర్డర్ 1950 భారత రాజ్యాంగంతో సమకాలీనంగా జనవరి 26, 1950 నుండి అమలులోకి వచ్చింది. ఇది ఆర్టికల్ 370లోని క్లాజ్ బి ప్రకారం ప్రవేశానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్కు అనుగుణంగా ఉండే భారత రాజ్యాంగంలోని సబ్జెక్టులు మరియు ఆర్టికల్లను పేర్కొంది. యూనియన్ లిస్ట్ నుండి 38 సబ్జెక్టులు యూనియన్ శాసనసభ రాష్ట్రానికి చట్టాలు చేసే అంశాలుగా పేర్కొనబడ్డాయి. భారత రాజ్యాంగంలోని 22 భాగాలలో 10లోని కొన్ని ఆర్టికల్లు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన విధంగా మార్పులు మరియు మినహాయింపులతో జమ్మూ మరియు కాశ్మీర్కు విస్తరించబడ్డాయి. పండితుడు బోధ్ రాజ్ శర్మ ప్రకారం ఈ దశలో భారత రాజ్యాంగంలోని 235 ఆర్టికల్లు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించవు, 9 పాక్షికంగా వర్తించేవి మరియు 29 సవరించిన రూపంలో వర్తిస్తాయి. 1954 నాటి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఈ ఉత్తర్వు భర్తీ చేయబడింది. 1952 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు 1952 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నవంబర్ 15, 1952న ప్రచురించబడింది. ఇది ఆర్టికల్ 370ని సవరించింది. రాష్ట్రపతిచే జమ్మూ మరియు కాశ్మీర్ మహారాజుగా గుర్తించబడింది అనే పదబంధాన్ని రాష్ట్ర శాసనసభ యొక్క సిఫార్సుపై రాష్ట్రపతి సదర్-ఇ-రియాసత్ గా గుర్తిస్తారు. ఈ సవరణ జమ్మూ కాశ్మీర్ రాచరికం రద్దును సూచిస్తుంది. నేపథ్యం జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ 1951లో ఎన్నికైంది మరియు అక్టోబర్ 31, 1951న సమావేశమైంది. రాజ్యాంగ సభ యొక్క ప్రాథమిక సూత్రాల కమిటీ రాచరికాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. దీనిని జూన్ 12, 1952న అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. నెల హిందూ ఆధిపత్య జమ్మూ ప్రజా పరిషత్ రాష్ట్రానికి భారత రాజ్యాంగాన్ని పూర్తిగా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించింది. కేంద్రం మరియు రాష్ట్రం మధ్య సంబంధాలపై చర్చల కోసం భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుండి ఒక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పిలిపించింది. చర్చల అనంతరం 1952 ఢిల్లీ ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా ఢిల్లీ ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయడంలో ఆలస్యం చేశారు. అయితే ఆగస్టు 1952లో రాష్ట్ర రాజ్యాంగ సభ రాచరికాన్ని రద్దు చేసి ఆ స్థానాన్ని ఎన్నుకోబడిన దేశాధినేత సదర్-ఇ-రియాసత్ అని పిలుస్తారు ద్వారా భర్తీ చేసే తీర్మానాన్ని ఆమోదించింది. నిబంధనలను అవలంబించడంలో ఈ ఖండిత విధానంపై రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సమ్మతించింది. ఇది 1952 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు దారితీసింది. శాసనసభ ఇప్పటికే ప్రిన్స్ రీజెంట్గా వ్యవహరిస్తున్న కరణ్ సింగ్ను కొత్త సదర్-ఇ-రియాసత్గా ఎన్నుకుంది. 1954 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1954 నాటి రాష్ట్రపతి ఉత్తర్వు
అధికారికంగా రాజ్యాంగం జమ్మూ మరియు కాశ్మీర్కు దరఖాస్తు ఆర్డర్ 1954 మే 14 1954 నుండి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర రాజ్యాంగ సభ యొక్క ఒప్పందంతో జారీ చేయబడింది. ఇది 1952 ఢిల్లీ ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ ఒక సమగ్ర ఉత్తర్వు. నిస్సందేహంగా ఇది కొన్ని అంశాలలో ఢిల్లీ ఒప్పందం కంటే ముందుకు సాగింది. ఢిల్లీ ఒప్పందాన్ని అమలు చేసే నిబంధనలు భారత పౌరసత్వం జమ్మూ మరియు కాశ్మీర్లోని శాశ్వత నివాసితులకు గతంలో స్టేట్ సబ్జెక్టులు అని పిలిచేవారు విస్తరించబడింది. అదే సమయంలో ఆర్టికల్ 35A రాజ్యాంగానికి జోడించబడింది. స్థిరాస్తి, రాష్ట్రంలో స్థిరనివాసం మరియు ఉపాధికి సంబంధించి శాశ్వత నివాసితుల హక్కులపై శాసనం చేయడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం ఇచ్చింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు రాష్ట్రానికి విస్తరించబడ్డాయి. అయితే రాష్ట్ర శాసనసభకు అంతర్గత భద్రత దృష్ట్యా ప్రివెంటివ్ డిటెన్షన్పై శాసనం చేసే అధికారం ఉంది. రాష్ట్ర భూసంస్కరణ చట్టం పరిహారం లేకుండా భూమిని సేకరించినది కూడా రక్షించబడింది. భారత సర్వోన్నత న్యాయస్థానం యొక్క అధికార పరిధి రాష్ట్రానికి విస్తరించబడింది. బాహ్య ఆక్రమణల సందర్భంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబడింది. అయితే అంతర్గత అవాంతరాల కోసం అలా చేయడానికి దాని అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అదనంగా ఢిల్లీ ఒప్పందంలో గతంలో నిర్ణయించబడని కింది నిబంధనలు కూడా అమలు చేయబడ్డాయి. కేంద్రం మరియు రాష్ట్రం మధ్య ఆర్థిక సంబంధాలు ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఉంచబడ్డాయి. రాష్ట్ర కస్టమ్ డ్యూటీలు రద్దు చేయబడ్డాయి. రాష్ట్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో మాత్రమే. నేపథ్యం: రాచరికాన్ని రద్దు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం జమ్మూ ప్రజా పరిషత్చే పెరిగిన ఆందోళనకు దారితీసింది. దీనికి లడకీ బౌద్ధులు మరియు భారతదేశంలోని హిందూ పార్టీల మద్దతు లభించింది. ప్రతిస్పందనగా షేక్ అబ్దుల్లా కాశ్మీర్ భారతదేశంలోకి ప్రవేశించడం విలువను ప్రశ్నించడం ప్రారంభించాడు. ఇది అతని క్యాబినెట్ సభ్యుల మద్దతును కోల్పోయింది. ఆగస్టు 8, 1953న షేక్ అబ్దుల్లాను సదర్-ఇ రియాసత్ కరణ్ సింగ్ ప్రధానమంత్రి పదవి నుండి తొలగించారు మరియు అతని స్థానంలో అతని మాజీ డిప్యూటీ బక్షి గులాం మొహమ్మద్ నియమితులయ్యారు. అబ్దుల్లా మరియు అతని సహచరులు అనేక మందిని అరెస్టు చేసి జైలులో పెట్టారు. అసలు 75 మంది సభ్యులలో 60 మంది సభ్యులతో ప్రక్షాళన చేయబడిన రాజ్యాంగ సభ, దాని ప్రాథమిక సూత్రాల కమిటీ మరియు ప్రాథమిక హక్కులు మరియు పౌరసత్వంపై సలహా కమిటీ సిఫార్సులను ఫిబ్రవరి 6, 1954న ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రాథమిక సూత్రాల కమిటీ ప్రకారం రాష్ట్రం యొక్క అంతర్గత స్వయంప్రతిపత్తిని కాపాడుతూ ఢిల్లీ ఒప్పందంలో పొందుపరిచిన విలీన వాస్తవం మరియు దాని విశదీకరణ నుండి వచ్చే అన్ని బాధ్యతలు రాజ్యాంగంలో తగిన స్థానాన్ని పొందాలి. ఈ విషయంలో తుది అంకానికి రావాల్సిన సమయం ఆసన్నమైందని, యూనియన్తో రాష్ట్రానికి గల సంబంధాన్ని స్పష్టంగా మరియు ఖచ్చితమైన నిబంధనలతో వ్యక్తీకరించాలని కమిటీ అభిప్రాయపడింది. ఈ సిఫార్సుల ఆధారంగా 1954 నాటి రాష్ట్రపతి ఉత్తర్వు జారీ చేయబడింది. తదుపరి అధ్యక్ష ఆదేశాలు 1955 నుండి 2018. ఈ ఒరిజినల్ ఆర్డర్లతో పాటు ఫిబ్రవరి 11, 1956 మరియు ఫిబ్రవరి 19, 1994 మధ్య 47 రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. భారత రాజ్యాంగంలోని అనేక ఇతర నిబంధనలను జమ్మూ మరియు కాశ్మీర్కు వర్తింపజేస్తుంది. ఈ ఉత్తర్వులన్నీ రాజ్యాంగ సభ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో జారీ చేయబడ్డాయి. వీటిలో కొన్ని రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు మరియు కాశ్మీర్ ప్రభుత్వం లేనప్పుడు జారీ చేయబడ్డాయి అని జిల్ కాట్రెల్ పేర్కొన్నాడు. ఈ సందర్భంలో సమ్మతిని రాష్ట్ర గవర్నర్, కేంద్ర ప్రభుత్వం నామినీ అందించారు. ఈ ప్రక్రియ యొక్క రాజ్యాంగ చెల్లుబాటును 1972లో భారత సుప్రీంకోర్టు సమర్థించింది. 1954 నుండి జారీ చేయబడిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రభావం యూనియన్ జాబితాలోని 97 సబ్జెక్టులలో 94 కేంద్ర ప్రభుత్వ అధికారాలు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి మరియు భారత రాజ్యాంగంలోని 395 ఆర్టికల్స్లో 260కి విస్తరించింది. కాట్రెల్ ప్రకారం ఈ ఉత్తర్వులన్నీ 1954 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు బదులుగా వాటి రాజ్యాంగబద్ధత సందేహాస్పదంగా ఉన్నందున దానికి బదులుగా కాకుండా సవరణలుగా జారీ చేయబడ్డాయి. ఈ ప్రక్రియను ఆర్టికల్ 370 యొక్క కోత అని పిలుస్తారు.
హోం మంత్రి గుల్జారీలాల్ నందా 1963 నుండి 1966 ఈ ఆర్టికల్లో జమ్మూ మరియు కాశ్మీర్కు మంజూరు చేయబడిన ప్రత్యేక హోదా కోసం ఒక నిబంధనలు ఉన్నాయి అని అభిప్రాయపడ్డారు. భారత రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా సవరించడానికి చాలా సులభమైన ప్రక్రియ. అయితే అన్ని ఇతర రాష్ట్రాల అధికారాలను రాజ్యాంగ సవరణ యొక్క సాధారణ ప్రక్రియ కఠినమైన షరతులకు లోబడి మాత్రమే సవరించవచ్చు. అతని ప్రకారం ఆర్టికల్ 370 భారత రాజ్యాంగాన్ని జమ్మూ మరియు కాశ్మీర్లోకి తీసుకెళ్లడానికి ఒకే మార్గం. ఇది ఒక సొరంగం, దీని ద్వారా మంచి ట్రాఫిక్ ఇప్పటికే గడిచిపోయింది మరియు మరింత సంకల్పం. హోం మంత్రిత్వ శాఖలోని నందా వారసులు కూడా ఈ కథనాన్ని అదే విధంగా అర్థం చేసుకున్నారు. జమ్మూ మరియు కాశ్మీర్ స్వయంప్రతిపత్తి, నిర్మాణం మరియు పరిమితులు. భారత రాజ్యాంగం సమాఖ్య నిర్మాణం, శాసనం కోసం సబ్జెక్టులు, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ మరియు కాంకరెంట్ లిస్ట్ గా విభజించబడ్డాయి. రక్షణ, సైనిక మరియు విదేశీ వ్యవహారాలు, ప్రధాన రవాణా వ్యవస్థలు, బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్చేంజీలు మరియు పన్నుల వంటి వాణిజ్యపరమైన సమస్యలతో సహా 96 అంశాల యూనియన్ జాబితా ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం కోసం అందించబడింది. జైళ్లు, వ్యవసాయం, చాలా పరిశ్రమలు మరియు కొన్ని పన్నులను కవర్ చేసే 66 వస్తువుల రాష్ట్ర జాబితా రాష్ట్రాలు చట్టాలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. క్రిమినల్ చట్టం, వివాహం, దివాలా, ట్రేడ్ యూనియన్లు, వృత్తులు మరియు ధరల నియంత్రణను కేంద్రం మరియు రాష్ట్రాలు రెండూ చట్టబద్ధం చేసే ఉమ్మడి జాబితా. సంఘర్షణ విషయంలో యూనియన్ చట్టానికి ప్రాధాన్యత ఉంటుంది. రాజ్యాంగంలో పేర్కొనబడని విషయాలపై చట్టాలను రూపొందించే అవశేష అధికారం యూనియన్కు ఉంటుంది. యూనియన్ కొన్ని పరిశ్రమలు, జలమార్గాలు, ఓడరేవులు మొదలైన వాటిని జాతీయగా పేర్కొనవచ్చు. ఈ సందర్భంలో అవి యూనియన్ సబ్జెక్టులుగా మారతాయి. జమ్మూ మరియు కాశ్మీర్ విషయానికొస్తే, యూనియన్ లిస్ట్ మరియు కన్కరెంట్ లిస్ట్ ప్రారంభంలో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్లో ఇవ్వబడిన విషయాలకే పరిమితం చేయబడ్డాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమ్మతితో వాటిని పొడిగించారు. అవశేష అధికారాలు యూనియన్తో కాకుండా రాష్ట్రంతో కొనసాగాయి. రాష్ట్ర స్వయంప్రతిపత్తి కమిటీ ప్రకారం యూనియన్ జాబితాలోని 97 అంశాలలో 94 జమ్మూ మరియు కాశ్మీర్కు వర్తిస్తాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ మరియు ప్రివెంటివ్ డిటెన్షన్ యొక్క నిబంధనలు వర్తించవు. కాంకరెంట్ లిస్ట్లో 47 అంశాలలో 26 జమ్మూ మరియు కాశ్మీర్కు వర్తిస్తాయి. వివాహం మరియు విడాకులు, శిశువులు మరియు మైనర్లు, వ్యవసాయ భూమి కాకుండా ఇతర ఆస్తి బదిలీ, ఒప్పందాలు మరియు టార్ట్లు, దివాలా, ట్రస్ట్లు, కోర్టులు, కుటుంబ నియంత్రణ మరియు స్వచ్ఛంద సంస్థలు మినహాయించబడ్డాయి. అంటే ఆ విషయాలపై చట్టం చేయడానికి రాష్ట్రానికి ప్రత్యేక హక్కు ఉంది. రాష్ట్ర సంస్థల ఎన్నికలపై శాసనం చేసే హక్కు కూడా రాష్ట్రానికి ఉంది. జమ్మూ మరియు కాశ్మీర్కు భారత చట్టం యొక్క వర్తింపు. భారత పార్లమెంటు ఆమోదించిన చట్టాలు కొంతకాలం పాటు జమ్మూ కాశ్మీర్కు విస్తరించబడ్డాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, సరిహద్దు భద్రతా దళం చట్టం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం, నిత్యావసర వస్తువుల చట్టం, హజ్ కమిటీ చట్టం, ఆదాయపు పన్ను చట్టం, కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను చట్టం 2017, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ 2017, కేంద్ర చట్టాల జమ్మూ మరియు కాశ్మీర్కు పొడిగింపు చట్టం 1956, కేంద్ర చట్టాల జమ్మూ మరియు కాశ్మీర్కు పొడిగింపు చట్టం 1968. ఆర్టికల్ 370ని ఆశ్రయించడం ద్వారా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ చట్టం వర్తించదు. ఇది 2010లో పక్కన పెట్టబడింది. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం. మేము, జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు 1947 అక్టోబరు 26వ తేదీన భారతదేశానికి ఈ రాష్ట్రం యొక్క విలీనాన్ని అనుసరించి రాష్ట్రానికి ఉన్న సంబంధాన్ని మరింత నిర్వచించటానికి గంభీరంగా పరిష్కరించుకున్నాము. యూనియన్ ఆఫ్ ఇండియా దానిలో అంతర్భాగంగా, మరియు మనల్ని మనం రక్షించుకోవడానికి న్యాయం, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధన యొక్క స్వేచ్ఛ, హోదా మరియు అవకాశాల సమానత్వం, మరియు మనందరి మధ్య ప్రచారం చేయడానికి
సోదరభావం వ్యక్తి యొక్క గౌరవం మరియు దేశం యొక్క ఐక్యతకు భరోసా. నవంబర్ 1956 ఈ 17వ తేదీన మన రాజ్యాంగ అసెంబ్లీలో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించి అమలు చేసి మనకే ఇవ్వండి. జమ్మూ మరియు కాశ్మీర్ రాజ్యాంగ ప్రవేశిక. ప్రధాన వ్యాసం జమ్మూ మరియు కాశ్మీర్ రాజ్యాంగం. జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క పూర్వపు రాజ్యాంగంలోని ఉపోద్ఘాతం మరియు ఆర్టికల్ 3 జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రం భారత యూనియన్లో అంతర్భాగమని మరియు అంతర్భాగమని పేర్కొంది. భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం రాష్ట్రం కోసం చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉన్న వాటికి మినహా రాష్ట్ర కార్యనిర్వాహక మరియు శాసనాధికారం అన్ని విషయాలకు విస్తరించిందని ఆర్టికల్ 5 పేర్కొంది. రాజ్యాంగం నవంబర్ 17, 1956న ఆమోదించబడింది మరియు జనవరి 26, 1957న అమల్లోకి వచ్చింది. ఆగస్టు 5, 2019న భారత రాష్ట్రపతి జారీ చేసిన రాజ్యాంగం జమ్మూ మరియు కాశ్మీర్కు దరఖాస్తు ఆర్డర్ 2019-272 ద్వారా జమ్మూ మరియు కాశ్మీర్ రాజ్యాంగం నిరుపయోగంగా మార్చబడింది. మానవ హక్కులు. ఈ విభాగం యొక్క తటస్థత వివాదాస్పదమైంది. సంబంధిత చర్చ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ఆర్కైవ్ 1లో కనుగొనవచ్చు. దయచేసి షరతులు నెరవేరే వరకు ఈ సందేశాన్ని తీసివేయవద్దు. ఆగస్టు 2019 ఈ టెంప్లేట్ సందేశాన్ని ఎలా మరియు ఎప్పుడు తీసివేయాలో తెలుసుకోండి. 1954 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఇతర విషయాలతో పాటు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు కొన్ని మినహాయింపులతో కాశ్మీర్కు వర్తింపజేయబడ్డాయి. రాష్ట్ర శాసనసభ వీటిని మరింత సవరించింది, అలాగే 25 సంవత్సరాల పాటు మానవ హక్కుల సవాళ్ల నుండి మినహాయించబడిన నివారణ నిర్బంధ చట్టాలను జోడించింది. కాట్రెల్ ప్రకారం జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి మంజూరు చేయబడిన స్వయంప్రతిపత్తి మరియు ప్రత్యేక హోదా మానవ హక్కుల యొక్క తక్కువ ప్రమాణాలను కలిగి ఉండటానికి సాధ్యపడుతుంది. శాశ్వత నివాస సమస్యలు. ఆర్టికల్ 370 స్వయంప్రతిపత్తి పరంగా జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు రాష్ట్ర శాశ్వత నివాసితుల కోసం చట్టాలను రూపొందించే సామర్థ్యాన్ని అంగీకరిస్తుంది. ఇంకా రాష్ట్రం శాశ్వత నివాసితులకు నివాసం, ఆస్తి, విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాలు వంటి విషయాలలో ప్రత్యేక అధికారాలను ఇచ్చింది. ఇది ఇతరులకు అందుబాటులో లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A కొంతమంది కాశ్మీరీ అధికారులు జాతీయ రాజ్యాంగం ద్వారా భారతదేశంలోని పౌరులందరికీ మంజూరు చేసిన హక్కులను ఉల్లంఘించే కారణంతో ఏదైనా రాష్ట్ర చట్టాన్ని సవాలు చేయడాన్ని నిషేధించారు. మహిళల హక్కులు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. అయితే ఈ సర్టిఫికేట్లు లింగాన్ని బట్టి విభిన్నంగా ఉంటాయి. స్త్రీలకు జారీ చేయబడిన సర్టిఫికేట్లు పెళ్లి వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యేవి అని గుర్తించబడతాయి. అయితే మగవారికి సంబంధించిన సర్టిఫికేట్లకు అలాంటి గుర్తులు లేవు. కాశ్మీర్ వెలుపల ఉన్న భారతీయుడిని ఒక మహిళ వివాహం చేసుకుంటే ఆమెకు కొత్త సర్టిఫికేట్ నిరాకరించబడింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధికారులు రాష్ట్రంలో స్థిరాస్తి, విద్య లేదా ఉపాధిని పొందాలనుకునే వారి నుండి ఈ ధృవపత్రాలు అవసరం. రాష్ట్ర చట్టాల ప్రకారం జమ్మూ మరియు కాశ్మీర్ హైకోర్టు 1979లో సుశీల సాహ్ని నియామకాన్ని రద్దు చేసింది. కాశ్మీర్లో జన్మించిన మహిళ కాశ్మీర్ వెలుపలి వ్యక్తిని వివాహం చేసుకున్నందున ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. సునీతా శర్మ, అంజలి ఖోస్లా, అభా జైన్, కమలా రాణి, రీతా గుప్తా మరియు ఇతరులు వంటి అనేక ఇతర మహిళలు తమ లింగం ఆధారంగా వివక్షను ఆరోపిస్తూ విభిన్నమైన కానీ సంబంధిత విషయాలపై రాష్ట్ర ప్రభుత్వంపై దావా వేశారు. ఈ కేసులను 2002లో రాష్ట్ర హైకోర్టు యొక్క ఫుల్ బెంచ్ సమీక్షించింది. ఇది గత తీర్పులను తోసిపుచ్చింది మరియు రాష్ట్రం లింగం ఆధారంగా వివక్ష చూపిందని గుర్తించింది. 2004లో జమ్మూ మరియు కాశ్మీర్ శాసనసభ శాశ్వత నివాసితులు అనర్హత బిల్లును ఆమోదించింది. దీనిని కుమార్తెల బిల్లు అని కూడా పిలుస్తారు. కొత్త చట్టం రాష్ట్రంలోని శాశ్వత నివాసితుల కుమార్తెలు జమ్మూ మరియు కాశ్మీర్కు సంబంధించినది కాని వారిని వివాహం చేసుకుంటే వారి స్థానికంగా జన్మించిన అన్ని హక్కులు మరియు అధికారాలను తీసివేయాలని కోరింది. ఈ చట్టం కాశ్మీర్ సబ్జెక్టుల స్త్రీ వారసులకు మాత్రమే వర్తిస్తుంది మరియు మగ వారసులకు వర్తించదు. సెహ్లా ఆశై ప్రకారం దాని నిబంధనల ప్రకారం రాష్ట్రేతర సబ్జెక్టులను వివాహం చేసుకున్న మహిళలు ఇకపై రాష్ట్ర సబ్జెక్ట్ హోదాను క్లెయిమ్ చేయలేరు.
తద్వారా ప్రభుత్వ నియామకంలో ప్రాధాన్యత మరియు పొందే సామర్థ్యం రెండింటినీ కోల్పోతారు. రాష్ట్రంలో కొత్త ఆస్తి. ఈ బిల్లును వ్యతిరేకించిన వారు ఇది భారత రాజ్యాంగం ప్రకారం కాశ్మీరీ మహిళల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని మరియు ఈ బిల్లు మనుషులను వారి లింగ వివక్షకు గురిచేస్తుందని వాదించారు. మద్దతుదారులు ఈ బిల్లును ఆమోదించడంలో విఫలమైతే జమ్మూ మరియు కాశ్మీర్కు రాజ్యాంగబద్ధంగా హామీ ఇవ్వబడిన స్వయంప్రతిపత్తి ముగింపు అని మరియు జమ్మూ మరియు కాశ్మీర్ ప్రజల జాతి గుర్తింపును రక్షించడానికి చట్టం సృష్టించబడిందని వాదించారు. ఈ బిల్లుకు రాష్ట్ర ఆధారిత జమ్మూ మరియు కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మరియు జమ్మూ మరియు కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఇచ్చాయి. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సవాలు చేసింది. ఇది రాష్ట్ర రాజ్యాంగానికి సవరణగా ఆగస్టు 2004లో జె మరియు కె శాసనసభలలో తిరిగి ప్రవేశపెట్టబడింది. అయితే ఇది అవసరమైన 3/2 మెజారిటీతో రాష్ట్ర ఎగువ సభను ఆమోదించడంలో విఫలమైంది. 2010లో రాష్ట్ర శాసనసభలలో 2 ప్రధాన రాష్ట్ర ఆధారిత పార్టీల మద్దతుతో శాశ్వత నివాసితులు అనర్హత చట్టం తిరిగి ప్రవేశపెట్టబడింది. రాష్ట్రం యొక్క చట్టపరమైన మరియు రాజ్యాంగ చరిత్రలో లేదా ఆర్టికల్ 370లో ఇటువంటి బిల్లులకు ఎలాంటి అనుమతి లేదు అని ఇది మళ్లీ విమర్శలను ఆకర్షించింది. ఇతర సమస్యలు. అమర్నాథ్ భూ బదలాయింపు వివాదం. ప్రధాన వ్యాసం. అమర్నాథ్ భూ బదలాయింపు వివాదం. మే 26, 2008న భారత ప్రభుత్వం మరియు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల 0.40కి మీ 2 అటవీ భూమిని శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు SASBకి బదలాయించడానికి హిందూ కోసం తాత్కాలిక ఆశ్రయాలను మరియు సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. యాత్రికులు. కాశ్మీరీ వేర్పాటువాదులు జమ్మూ మరియు కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చే ఆర్టికల్ 370ని ప్రమాదంలో పడేస్తుందని మరియు కాశ్మీర్లో భారత పౌరులు స్వేచ్ఛగా స్థిరపడకుండా నిరోధించే కారణాలను చూపుతూ ఈ చర్యను వ్యతిరేకించారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాశ్మీర్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. నిరసనల కారణంగా జె మరియు కె రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది మరియు భూమి బదిలీ నిర్ణయాన్ని మార్చుకుంది. ఫలితంగా జమ్మూ ప్రాంతంలోని హిందువులు ఈ రోల్ బ్యాక్కు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభించారు. రద్దు చేయాలని పిలుపునిచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో భాగంగా జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేస్తామని పార్టీ ప్రతిజ్ఞ చేసింది. ఎన్నికలలో గెలిచిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు కోసం పార్టీ దాని మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ RSSతో కలిసి ప్రయత్నాలు ప్రారంభించింది. మాజీ ప్రిన్స్ రీజెంట్ మరియు కాంగ్రెస్ నాయకుడు కరణ్ సింగ్ ఇది అంతర్భాగమని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 యొక్క సమీక్ష గడువు ముగిసింది మరియు దీనిని జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంతో కలిసి పనిచేయాలి. అయితే అక్టోబర్ 2015లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఆర్టికల్ 370ని రద్దు చేయడం లేదా సవరించడం కూడా సాధ్యం కాదని తీర్పునిచ్చింది. ఆర్టికల్ను రద్దు చేసే అంశంపై రాష్ట్రపతికి సిఫార్సు చేసేందుకు ఆర్టికల్లోని క్లాజ్ 3 రాష్ట్ర రాజ్యాంగ సభకు అధికారాన్ని కల్పించిందని వివరించింది. రాజ్యాంగ సభ 1957లో రద్దుకు ముందు అటువంటి సిఫారసు చేయనందున ఆర్టికల్ 370 రాజ్యాంగంలో తాత్కాలిక నిబంధనగా పేర్కొనబడినప్పటికీ శాశ్వత నిబంధన యొక్క లక్షణాలను పొందింది. ఏప్రిల్ 3, 2018న భారత అత్యున్నత న్యాయస్థానం ఆర్టికల్ 370 శాశ్వత హోదాను పొందిందని ప్రకటించింది. రాష్ట్ర రాజ్యాంగ సభ ఉనికిలో లేకుండా పోయినందున భారత రాష్ట్రపతి దానిని రద్దు చేయడానికి అవసరమైన తప్పనిసరి నిబంధనలను నెరవేర్చలేరని పేర్కొంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో భాగంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేస్తామని పార్టీ మళ్లీ ప్రతిజ్ఞ చేసింది. 1990లో ఏర్పడినప్పటి నుండి కాశ్మీరీ హిందూ సంస్థ పనున్ కాశ్మీర్ ఆర్టికల్ 370ని పదే విమర్శించింది మరియు ఆర్టికల్ 35తో పాటు దాని రద్దుకు మద్దతు ఇచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్ వర్కర్స్ పార్టీ మరియు ఇక్జట్ జమ్మూ కూడా ఆర్టికల్ 370 మరియు 35A తొలగింపు మరియు జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క ఏకీకరణకు మద్దతు ఇస్తున్నాయి. 2019 చర్యలు. 2019 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ప్రధాన వ్యాసం. జమ్మూ మరియు కాశ్మీర్ ప్రత్యేక హోదాను భారతదేశం రద్దు చేసింది. ఆగస్టు 5, 2019న
హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో భారత పార్లమెంట్ ఎగువ సభ భారత రాష్ట్రపతి రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్కు దరఖాస్తు ఉత్తర్వు 2019 272 ఆర్టికల్ 370 కింద జారీ చేశారని ప్రకటించారు. రాజ్యాంగం జమ్మూ మరియు కాశ్మీర్కు దరఖాస్తు ఆర్డర్ 1954. భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు జమ్మూ మరియు కాశ్మీర్కు వర్తిస్తాయని ఉత్తర్వు పేర్కొంది. భారత రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ మాత్రమే రాష్ట్రానికి వర్తింపజేయాలని 1954 ఆర్డర్ పేర్కొనగా, కొత్త ఉత్తర్వు అటువంటి పరిమితులన్నింటినీ తొలగించింది. దీని అర్థం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం రద్దు చేయబడింది. ఈ ఉత్తర్వు జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమ్మతితో జారీ చేయబడిందని పేర్కొంది. దీని అర్థం కేంద్ర ప్రభుత్వంచే నియమించబడిన గవర్నర్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2019 కూడా వ్యాఖ్యానాలు కింద ఆర్టికల్ 367కి 4 సబ్ క్లాజ్లతో కూడిన క్లాజ్ 4ని జోడించింది. సదర్ ఈ రియాసత్ మంత్రుల మండలి సహాయం మరియు సలహాపై పని చేయడం అనే పదబంధాన్ని జమ్మూ మరియు కాశ్మీర్ గవర్నర్ గా అర్థం చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ అనే పదబంధంలో గవర్నర్ కూడా ఉంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370లోని క్లాజ్ 3 ప్రకారం, క్లాజ్ 2లో ప్రస్తావించబడిన రాష్ట్ర రాజ్యాంగ సభ అనే వ్యక్తీకరణ రాష్ట్ర శాసనసభ అని చదవబడుతుంది. జిల్ కాట్రెల్ ప్రకారం, ఆర్టికల్ 370 ప్రకారం కొన్ని రాష్ట్రపతి ఉత్తర్వులు 1954 నుండి రాష్ట్రాన్ని రాష్ట్రపతి పాలనలో ఉన్న ఇలాంటి పరిస్థితులలో జారీ చేయబడ్డాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి ని గవర్నర్ అని అర్థం చేసుకున్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2019ని రాజ్యసభ ముందు ఉంచిన వెంటనే, ఆర్టికల్ 373 ప్రకారం ఆర్టికల్ 370లోని అన్ని క్లాజులను పనికిరాని విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాలని హోం మంత్రి అమిత్ షా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి ఆగస్టు 6, 2019న రాజ్యాంగ ఉత్తర్వు 273ని జారీ చేశారు. ఆర్టికల్ 370లోని ప్రస్తుత పాఠాన్ని ఈ క్రింది పాఠంతో భర్తీ చేశారు. 370 ఆర్టికల్ 152 లేదా ఆర్టికల్ 308 లేదా ఈ రాజ్యాంగంలోని ఏదైనా ఇతర ఆర్టికల్ లేదా ఏదైనా విరుద్ధంగా ఉన్నప్పటికీ, కాలానుగుణంగా సవరించబడిన ఈ రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు, ఎటువంటి మార్పులు లేదా మినహాయింపులు లేకుండా, జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి వర్తిస్తాయి. జమ్మూ మరియు కాశ్మీర్ రాజ్యాంగం యొక్క నిబంధన లేదా ఏదైనా చట్టం, పత్రం, తీర్పు, ఆర్డినెన్స్, ఉత్తర్వు, చట్టం, నియమం, నియంత్రణ, నోటిఫికేషన్, ఆచారం లేదా భారతదేశ భూభాగంలో చట్ట బలాన్ని కలిగి ఉన్న వాడుక లేదా ఏదైనా ఇతర సాధనం, ఒప్పందం లేదా ఆర్టికల్ 363 కింద ఊహించిన విధంగా లేదా ఇతరత్రా ఒప్పందం. జమ్మూ కాశ్మీర్ హోదా మార్పు. ప్రధాన వ్యాసం జమ్మూ మరియు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019. ఆగస్టు 5, 2019న హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2019ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను 2 ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. అవి కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం. జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క కేంద్ర పాలిత ప్రాంతమైన బిల్లు ప్రకారం ఒక శాసనసభను కలిగి ఉండాలని ప్రతిపాదించబడింది. అయితే లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతం ఒకటి లేదని ప్రతిపాదించబడింది. రోజు ముగిసే సమయానికి బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. దీనికి అనుకూలంగా 125 ఓట్లు మరియు వ్యతిరేకంగా 61 ఓట్లు 67% వచ్చాయి. మరుసటి రోజు బిల్లుకు అనుకూలంగా 370 ఓట్లు మరియు వ్యతిరేకంగా 70 ఓట్లు 84% రావడంతో లోక్సభ ఆమోదించింది. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత బిల్లు చట్టంగా మారింది. 2 కేంద్రపాలిత ప్రాంతాలు అక్టోబర్ 31, 2019న ఉనికిలోకి వచ్చాయి. దీనిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటారు. భారత రాష్ట్రపతి జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ను మరియు కేంద్రపాలిత ప్రాంతం లడఖ్కు లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించారు. లెఫ్టినెంట్ గవర్నర్లు ఇద్దరూ జమ్మూ మరియు కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ చేత అక్టోబర్ 31, 2019న ప్రమాణం చేయించారు. ముందుగా లడఖ్ యూటీ కోసం లేహ్లో మరియు తరువాత జమ్మూ మరియు కాశ్మీర్ యూటీ కొరకు శ్రీనగర్లో ప్రమాణం చేయించారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన 30 అక్టోబరు 2019 రాత్రి జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో ముగిసింది. కేంద్రపాలిత ప్రాంతం నియంత్రణలో ఉన్నందున రాష్ట్రపతి పాలన కేంద్రపాలిత ప్రాంతానికి వర్తించదు మరియు అవసరం లేదు. ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ద్వారా జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఏర్పాటు అయ్యేంత వరకు కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ను నేరుగా పాలిస్తానని రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ మీడియా ఆర్టికల్ 370 ద్వారా ప్రాతినిధ్యం వహించే ప్రత్యేక హోదా రద్దు నేపథ్యంలో నటి యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ఆర్టికల్ 370 2024 ఫిబ్రవరి 23న విడుదలై ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది.